పాపరాయుడు శ్రీవల్లిని తీసుకెళ్లేది చంపడానికే అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు శ్రీవల్లిని తీసుకెళ్ళనివ్వమని వైజయంతి వాళ్ళు చెప్తూ ఉంటారు. తనకిష్టం లేకుండా ఎక్కడికి పంపించేది లేదని జగదాత్రి గట్టిగా చెప్తూ ఉంటుంది. కానీ కౌశికి మాత్రం అక్కడికి వెళ్తేనే శ్రీవల్లి జీవితం బాగుంటుందేమో, ఇక్కడ ఉంటే ఎప్పుడూ గొడవలే, ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేదని, ఇంట్లో గొడవలు, మనుషులు దూరం అవడం తప్ప ఏమీ జరగదని చెప్తూ ఉంటుంది కౌశికి. జగదాత్రి అడ్డుపడుతూ ఉంటే వైజయంతి జగదాత్రిని కోపంగా చూస్తూ ఉంటుంది. కౌశికి తీసుకెళ్ళమని చెప్పిందని జగదాత్రి వద్దని చెప్తున్నా బలవంతంగా పాపరాయుడు శ్రీవల్లిని రావాల్సిందేనని చేయి పట్టుకుని లాక్కెళ్తూ ఉంటాడు. శ్రీవల్లినేమో నేను వెళ్ళను అని అరుస్తూ ఉంటుంది. జగదాత్రిని పిలుస్తూ ఉంటుంది.